తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో అండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు? తప్పకుండా అమ్మ. తులారాశి వారికి 2022 మే జూన్ నుండి కూడా 2024 జనవరి ఫిబ్రవరి దాకా అద్భుతంగా ఉంది. గురువు వీరికి అష్టమాత్ వెళ్ళిపోయాడు. సప్తమ గురువు అద్భుతంగా ఉంది. మరి అష్టమాత్ వెళ్ళినటువంటి గురువు కొంచెం కష్టంగానే వీరిని కష్టాలు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. మెయిన్ భార్యాభర్తలకు కోర్టు కేసు దాకా వెళ్ళడం, డివార్స్, అంతే ఇలాంటివి. మరి ఒకసారి వీరికి ఎట్లా ఉంది చూస్తే అన్ని రంగాల వారికి నష్టములు, తరచూ ప్రయాణాలలో మానసిక ఆందోళన, ప్రయాణాలు కూడా సరిగ్గా అసలు సాగవు, మానసిక ఆందోళన, ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి, అనవసరపు తగాదాలు, మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడుట, వచ్చే సొమ్ము ఏదైతే ఉందో రాకుండుట, ఇంటి యందు కలహాలు, సంయమనంతో మెలిగితే మాత్రమే వీరు బయటపడేటువంటి పరిస్థితి, చికాకులు కావచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఖర్చు అధికంగా ఉండేటువంటి పరిస్థితి, సాధ్యం కాని పనులకు హామీలు ఇవ్వకండి, మధ్యలో ఇరుక్కొని పోతారు. ఇంకా అధికంగా ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనము నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ఉండొచ్చండి? ఎలాంటిదైనా కూడా వాహన ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నాయి. టైప్ ఆఫ్ 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఏదైనా. అయితే చంద్ర సంబంధిత దోషము 6లో కానీ 8లో కానీ ఉన్నప్పుడు నీటి ప్రయాణాలు చేసిన, నీటి గండాలు వీరికి ఉన్నట్టే, నీటిలో ఇబ్బందులు ఎదురవుతాయి. చంద్రుడు మనకు వృచ్చికంలో నీచబడతాడు. ఒకవేళ వీరి లగ్నము ధనస్సు లగ్నం అయిందని 12వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు దశ స్టార్ట్ అయ్యింది. వీరు నేను విదేశీ ప్రయాణం చేస్తా అనుకుంటే జీరోనే. విదేశీ ప్రయాణము యోగిస్తుంది, మళ్ళీ చంద్రుల్లో వేరే గ్రహం వస్తే యోగిస్తుంది. ఈ టైంలో ఈతకు వెళ్ళి ఇబ్బందులు ఎదురైనటువంటి వారు తప్పకుండా, ఇప్పుడు ఈతకు వెళ్ళి గల్లంత అయ్యారు, ఎందుకు అవుతారు అంటే వారి టైం బాగాలేకుంటేనే కదా. కనుక చంద్ర సంబంధిత ఇవి ఎట్లా అయితే ఉన్నాయో, ఇప్పుడు గురు సంబంధిత వీరికి 8లో గురువు ఉన్నాడు కనుక గురు సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క తులారాశి వారికి. కనుక బీ కేర్ఫుల్ అంతే. అయితే మరి వీరికి ఎట్లా ఉంది అనుకుంటే ఆల్రెడీ చూసుకున్నాము. వీరు నవగ్రహాల పారాయణం రోజు చేసుకోవాలి, నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవాలి. మరి ఇప్పుడు కుజుడు సప్తమాతు రావడం జరిగింది వీరికి. అదేవిధంగా ఈ 7వ స్థానంలో కుజుడు ఉండడం చేత మరి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వాతావరణం వస్తుంది అని ఒకసారి చూసుకున్నట్టయితే, కుజగ్రహం 7లో ఉంటే ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా వస్తు నాశనము, కుటుంబ కలహాలు, బంధుమిత్రులతో వైరము, భార్యాభర్తలలో కూడా ఇబ్బందులు తులారాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నవి. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో గొడవలు ఏర్పడడం కానీ, ఎందుకంటే శని చూపు పడుతుంది అక్కడ కుజుడి మీద, కనుక ల్యాండ్లో మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం కానీ, ల్యాండ్ అమ్మకానికి పెడితే అనుకున్నటువంటి రేటు రాకపోవడం కానీ, ఇలాంటి ఛాన్సెస్ ఉన్నవి. ఇంకా అంటే ఇప్పుడు ల్యాండ్ కొనాలనుకుంటే అలాంటి ప్లాన్ తొందర ఏదొద్దు, ఇప్పుడు ఏదొద్దు, ఉన్నది అమ్మకుంటే చాలు. వీళ్ళు విన్నారా, బాగాలేదు కదా పాపం. మరి కుజుని దృష్టి తులారాశి వారికి 10వ స్థానం మీద పడుతూ ఉన్నది. అదేవిధంగా వీరి లగ్నము 2వ స్థానం మీద ఉన్నది. 10 అంటే మనకు 10వ స్థానంగా నీచంగా ఉండడం చేత స్వల్పంగా ఇబ్బందులు అయితే ఉన్నవి.
కాస్త ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్, ఫుడ్ రిలేటెడ్ జబ్బులు కానీ, ఫుడ్ పడకపోవడం కానీ ఇలాంటివి వచ్చే పరిస్థితి ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా జాబు పోవడం కానీ, జాబులో వ్యతిరేకత ఏర్పడడం కానీ. మరి లగ్నాత్ ఉన్నందున భార్యతో కలహాలు ఉన్నది, తీవ్రమైన ఉష్ణ సంబంధిత అనారోగ్య బాధలు ఉన్నాయి. 2లో కుజుడి చూపు వలన దుష్టులతో అకారణ కలహాలు ఉన్నది, ప్రమాదాలు ఉన్నవి, కార్యవస్తు నాశనాలు ఉన్నవి. మొత్తం మీద తులారాశి వారికి కొంచెము డేంజర్ జోన్లో ఉన్నారు ఏ రకంగా చూసినా కూడా. కనుక వీరు తప్పకుండా గురు సంబంధిత ఆరాధన కానీ, అంటే పరిహారం కానీ, గురు సంబంధిత ఏవైనా చేసుకోవాలి. మరి సూర్యుడు కూడా వీరికి 8వ స్థానానికి రావడం జరిగింది. గురువు సూర్యుడు ఇద్దరు కలిసి ఉన్నారు. మరి సూర్యుడు 8లో ఉంటే ఏంది అంటే కడుపుతో ఉండేటువంటి వారికి మంచి జరగాలి అందరికీ, అట్లా అని కాదు. కానీ ఎందుకు అంటే ప్రిడిక్షన్ ఇప్పుడు కొంతమందికి అబార్షన్ జరిగింది అని వింటూ ఉంటాము. కనుక ఇదే సందర్భాలలో కనుక జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఉమ్మ నీరు తక్కువ అవడం కానీ, మనకు సూర్యుని మూలకంగా కాస్త ఇబ్బందులు అయితే ఉన్నాయి. అవి 8లో ఉంటే గర్భ సంబంధ అనారోగ్య ఇబ్బందులు, విరోధాలు, విచారము, శత్రువృద్ధి, ప్రయాణాలలో ప్రమాదము, మనస్సు ఏదో రకంగా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కనుక ఈ యొక్క తులారాశి వారికి 8వ స్థానం నుండి 15వ తారీఖు తర్వాత 9వ స్థానానికి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ అకారణ వైరాలు ఉన్నవి ఇక్కడ 9లో, ధననాశనం ఉన్నది, మనోవ్యాకులత ఉన్నది, అనుకున్నటువంటి పనులకు ఆటంకాలు ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వారికి ఎటు చూసినా కూడా 4లు 6లే ఉన్నవి పాపం. కనుక ఇంకా మరి యొక్క బుధుడు కూడా వీరికి 8లో 9లో ఉన్నాడు. బుధుడు 8లో ఉంటే విపరీతంగా కోర్టు లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులకు చాలా ఇబ్బంది ఉంటుంది, బంధు నష్టము, ఇంకా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్. శుక్రుడు 8లో ఉంటట్టయితే మనకు లేడీస్ మూలకంగా ఇబ్బందులు. శుక్రుడు 8లో ఉండడం చేత ఇదైతే గుర్తుంచుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ప్రమాదాలు అయితే ఉన్నవి. మరి వీరికి 9లో బుధుడు శుక్రుడు కూడా మారితే అసత్యము, అంటే అసత్యము పలికేటువంటి సందర్భం ఏర్పడడం కానీ, కాస్త పని ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఇంకా మీ వల్ల మరొకరికి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సమస్యలకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? గురు పూజ చేసుకోవాలి. కేవలం గురు పూజ ఒకటే వీరికి మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటిదైనా ఇప్పుడు ఎప్పటి నుండో కొన్ని ఏళ్ల నుండి మీకు గురువు గారు తెలుసు, వారిని పూట ఇంటికి పిలవండి, చక్కగా వారి పాదాలకు అభిషేకం చేయండి, వారికి తోచిన వస్తువులు దానంగా ఇవ్వండి. బంగారం దగ్గర నుండి 101 రూపాయి వరకు మీకు మీ శక్తి ఎంత ఉంటే అంత, పండ్లు కావచ్చును, ఫలాలు కావచ్చును, ఒక రైస్ బ్యాగ్ కావచ్చును, ఒక నెల సరిపడా సామాన్లు కావచ్చును, బంగారం కావచ్చును, వెండి కావచ్చును, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకున్నట్టయితే ఇప్పుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు తప్పకుండా బంగారం, ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తువులు దానికి సంబంధించింది వెండి కానీ, రాగి వస్తువులు కానీ, ఇలా మీ జాతకంలో జాతక పరిశోధన ఖచ్చితం, జాతకంలో చూసుకోవాలి, దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. కొన్ని అనూహ్య అవరోధాలు, అనూహ్య ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి, జాగ్రత్త. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.